హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. మనకి కిచెన్ లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ చాపర్. ఇది మామూలుగా ఎలక్ట్రిక్ చాపర్స్ ఉన్నా కూడా నేను వర్క్ చేసుకొని చెప్తున్నాను. మనకి వర్క్ చేసే వాళ్ళకైనా ఇంట్లో తొందరగా చాపింగ్ చేసుకొని వంటకి మెయిన్ గా మనకి ముఖ్యంగా చాపర్ అనేది మెయిన్ అండి. ఒకసారి చూడండి. ఇది చికెన్ కైమా చేసుకోవాలన్నా, మటన్ కైమా చేసుకోవాలన్నా వాటికి యూజ్ అవుతుంది. మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలన్నా, క్యారెట్ తురుముకోవాలన్నా, కొబ్బరి తురుముకోవాలన్నా, టమోటాలు బాగా సన్నగా రావాలన్నా, అల్లం బాగా, వెల్లుల్లిపాయ పొట్టు తీయాలన్నా చాలా ఈజీగా అయిపోతుంది. ఏ విధంగా చేసుకోవాలనేది నేను 1 by 1 చూపిస్తాను, చూడండి. దీనికైతే మోటార్ ఈ విధంగా ఇచ్చాడు. ఇది వచ్చేసి బౌల్ ఇలా ఇచ్చాడు. కటింగ్ బ్లేడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్క్రూ ఉంటుందండి, స్క్రూ పెట్టుకోవాలి. స్క్రూ చూసారా, ఇలా ఉంది స్క్రూ. దీనికి ఇలా బ్లేడ్ అనేది ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి రబ్బర్ అనేది దీనికి ఇలా పెట్టుకోవాలి. టైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి. దీనిపైన మోటార్ ఇలా వస్తుంది. 1 by 1 ఒక్కొక్కటి చాపింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. మనం ఎలా అవుతాయి అనేది చూద్దాము. ఇలా సౌండ్ రావాలి. చెక్మన్ సౌండ్ వస్తే ఘాట్లో చెక్క కూర్చుందని అర్థము. ఇదైతే స్పీడ్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. స్పీడ్ హై 1 అని ఉన్నది కొంచెం స్లోగా ఉంటుంది, 2 అనేది కొంచెం హైలో ఉంటుంది. మనం చూద్దాం ఇప్పుడు. ఎలా చాప్ అయ్యాయో చూద్దాం ఇప్పుడు. చక్కగా చాప్ అయిపోయినాయి. జింజర్ ఎలా చాప్ చేస్తుందో చూద్దాము. జింజర్ ఎలా చాప్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూద్దాం ఎలా చాప్ అయిందో. చాలా సాఫ్ట్ గా చాప్ అయిపోయింది. కొంచెం అవ్వలేదు, అది కూడా ఇంకొకసారి వేస్తే అయిపోతుంది. చూస్తున్నా ఇప్పుడు ఎలా చాప్ అయిందో చూద్దాము. చూసారా ఎంత బాగా చాప్ అయిపోయిందో. చాలా బాగా చాప్ అయిపోయింది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం.
వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా, దీంట్లో ఈజీగా తీసేసుకోవచ్చు. కాకపోతే తొందరగా అవి చేయకుండా, ఎక్కువ చేయకుండా చాపింగ్ అనేది మనం 1 or 2 స్టెప్స్ లో చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూడండి. ఉత్తాచి లసన్ది చెక్. ఈ ఎల్లుల్లిపాయ పట్టు ఈజీగా వచ్చేసింది చూసారా, చాలా బాగా వచ్చేసింది. ఎంత బాగా వచ్చేసిందో. మనం ఇది తీసుకోవాలంటే ఎంత కష్టపడతామో, కొంచెం చేరుకొని చేసుకుంటే కళ్యాలు ఎంత బాగా వచ్చాయో చూసారా. ఎల్లుల్లిపాయ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు పొట్టు ఇలా తీసేసుకోవడానికి బాగుంటుంది. మనకి కొంచెం పెద్దగా ఉండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. నేను చూడండి, నేను వేసినవి కొంచెం క్వాంటిటీయే వేసాను, చక్కగా వచ్చేసాయి ఎల్లుల్లిపాయలు. ఈజీగా పని మాత్రం మనకి వంటగదిలో ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు ఉన్న ఫ్యామిలీస్ కి అయితే చాలా ఈజీగా చేసేసుకుంటారు. బిగ్ ఫ్యామిలీస్ కూడా చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ అయితే త్వరగా అయిపోతుంది మనకి. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగా చాప్ అయ్యాయో. ఇలాగా మనకి ఏవైనా చాప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. చికెన్ కానీ మటన్ కానీ ఎలా చేసుకోవాలనేది, ఎలా చాప్ చేస్తుందో చూపిస్తాను. ఇప్పుడు క్యారెట్ వేసి చూపిస్తాను. మనం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఎట్లా అవుతుందో చాప్ అనేది చూపిస్తాను. ఎక్కువ క్వాంటిటీ అనేది దీనికి బాగా పడుతుంది. కేజీ అయినా తురుమవుతుంది. మనకి క్యారెట్ కొంచెం ఆఫ్ చేసుకుని వేసాను. ఇది కూర్చోబెట్టుకుని కరెక్ట్ గా ఈ ఘాటిలో అనేది కూర్చోటం చూసుకోవాలి మనం. అలా సౌండ్ అనేది రావాలి. ఎలా చాప్ అయిందో ఇప్పుడు చూద్దాము. చాలా బాగా చాప్ అయిపోయింది చూసారా. క్యారెట్ కూడా కరెక్ట్ గా మనం పెరుగు పచ్చడిలో అలా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి తురుముకుంటాం కదండి, ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. తర్వాత టమోటా వేసి చూపిస్తాను. ఇదిగోండి, ముందుగా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా అయిపోతుంది. టమోటాలుగానే వేస్తున్నాను. ఏ విధంగా చాప్ అవుతాయో చూద్దాము. టమాటా ఎలా అయిందో చూద్దాం. ఇప్పుడు మన పనులన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి కదండి. అదిగండి, చక్కగా టమాటా ప్యూరీ లాగా అయిపోయింది. టమాటా కూడా సక్సెస్ఫుల్ గా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసి చూపిద్దాము. కైమా ఎంత ఈజీగా అయిపోతుందో. బ్లేడ్ పెట్టుకొని చికెన్ వేసేస్తున్నాను. చాలా ఫాస్ట్ గా అయిపోతాయి మన పనులన్నీ. ఏవి కావాలంటే అది చేసేసుకోవచ్చు.
ఎంత బాగా అయిందో చూద్దాము. కైమా అయిపోయింది చికెన్. చూసారా ఎంత బాగా కైమా అయిందో. 4 ముక్కలు వేసినా చాలా బాగా అయింది. దీంట్లో క్వాంటిటీ బాగా వేసుకోవచ్చు. ఒక 1/2 kg వరకు కైమా అయిపోతుంది. 2000 లీటర్స్ కెపాసిటీ ఇది. అన్ని సక్సెస్ఫుల్ గా అయ్యాయి. చికెన్ కూడా సక్సెస్ఫుల్ గా కైమా అయిపోయింది. అన్ని మనకి యూజ్ఫుల్ ఐటమ్ అండి ఇది. కిచెన్ లో మన పనులన్నీ చక్కగా జరిగిపోవడానికి. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లింక్ వచ్చి కమ్యూనిటీ పోస్ట్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చెక్అవుట్ చేసుకోండి. మీషోలో ఇప్పుడు 70% ఆఫ్ ఉందండి.